హలో ఎవ్రీవన్, యు ఆర్ వాచింగ్ ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తెలంగాణ సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ అప్లికేషన్ని మొబైల్లో ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లింక్ని మీరు క్లిక్ చేసినా కానీ ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇన్ కేస్ మీకు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏ వెబ్సైట్లో నుండి అయితే వెళ్ళాలి అనేది మీకు చెప్తాను. టీఎస్సిపి గెట్ 2025 అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వెల్కమ్ టు ఓయూ అడ్మిషన్స్ అని ఉన్నటువంటి ఈ వెబ్సైట్ని అయితే మీరు క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి కొంచెం కిందకి వెళ్తూ ఉంటే నోటిఫికేషన్స్, ఆ తర్వాత సెట్ ఎగ్జామ్స్ అనేది అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుద్ది. దీంట్లో టీజీసీపీ గెట్ అని ఉన్నటువంటి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఇంత ప్రాబ్లం లేకుండా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, అది క్లిక్ చేసినా నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత 3 డివిజన్స్ అయితే మీకు కనపడతాయి: ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, లేటెస్ట్ న్యూస్. దీనిలో అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని ఉన్నటువంటి ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఆప్షన్లో, ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫీజ్ కట్టిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే ఫుల్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మీరు ఏ బేస్ మీద ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు? మ్యాక్సిమం డిగ్రీ పాస్డ్ అవుట్ ఉంటారు కాబట్టి డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలి అనుకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన హాల్ టికెట్ నెంబర్ సెమిస్టర్ది ఇవ్వాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్. మీది 10th ఏ నేమ్ ఉంది, 10th సర్టిఫికెట్లో ఉన్న విధంగా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్. మీరు పర్సనల్గా వాడే మొబైల్ నెంబర్ అన్ని సిచ్యువేషన్స్లో మీకు అవైలబుల్గా ఓటీపీ చెప్పడానికైనా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం యూస్ఫుల్ అయ్యే మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఎవరికి సంబంధించింది, మీ పర్సనల్లా, మీ మదరా, మీ ఫాదర్దా, రిలేటివ్స్దా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీ సెల్ఫ్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, ఎందుకంటే సమ్ కేసెస్లో యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు పర్టికులర్గా ఒక క్యాస్ట్ బిలాంగింగ్ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అప్లై అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్గా చూజ్ చేసుకోండి. ఏబిసిడి ఏదైతే ఉందో అది కరెక్ట్గా చూజ్ చేసుకోండి. రిజర్వేషన్ బేస్లో మీకు అదే యూస్ఫుల్ అవుద్ది. ఫీజు కూడా మీకు ఇక్కడ కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీరు మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉండదు అనమాట. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ స్పెషల్ రిజర్వేషన్. ఓకేనా, మీ స్పెషల్ రిజర్వేషన్ అప్లై అవుద్ది కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి కెమిస్ట్రీ రాద్దాం అనుకుంటున్నాను. 2 రాస్తే ఎందులో మంచి మార్కులు వస్తే అందులో సీటు కావాలి అనుకుంటే 2 రాద్దాం అనుకుంటాను. అలాగే మీరు ఎన్ని మార్కులు మీరు ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ టైప్. మీరైతే పేమెంట్ కూడా ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నాను. పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డెబిట్ కార్డ్ ఆప్షన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇందులో అయితే రిస్క్ ఉండదు అనమాట. ఓకేనా. తర్వాత ఇనిషియేట్ పేమెంట్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుద్ది. ఇందులో కార్డ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. మీకైతే నేను ఎలా ఎంటర్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ రైట్ సైడ్ నా కార్డు చూపెడుతున్నాను. ఇలా ఉన్నటువంటి మీ డెబిట్ కార్డులో ఉన్నటువంటి ఈ 16 లెటర్స్ 16 డిజిట్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి ఉంటుంది. మీ పర్సనల్గా యూజ్ చేసే డెబిట్ కార్డ్, మీ ఏటీఎం కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే కార్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా మీరు ఇయర్ అండ్ మంత్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ సివివి. అలాగే నెక్స్ట్
ఫుల్ నేమ్, ఈ కార్డ్ ఎవరికి సంబంధించినది అని ఆ కార్డ్ పైన ఉన్నటువంటి నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టిక్ కొట్టి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉన్నది కదా, ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ కార్డ్ ఆ బ్యాంక్ అకౌంట్కి రిలేటెడ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ ది ఓటీపీ అని ఉన్నటువంటి ఈ బ్లాక్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే చూపెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎలానో. ఇక్కడైతే మీరు ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సబ్మిట్ అని ఉన్నటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే పేమెంట్ కంప్లీట్ అయిపోద్ది. ఇలా మీకైతే ఇంటర్ఫేస్ వస్తుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? తర్వాత కింద చూడండి రైట్ సైడ్, ఐ మీన్ లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే పేమెంట్ ఐడి అని గ్రీన్ కలర్లో మీకైతే ఒక ఐడి కనపడుతుంది. ఈ ఐడిని అయితే మీరైతే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకైతే యూస్ఫుల్ అవుద్ది. ఇదైతే మీరు కాపీ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికైతే మీకు ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు బ్యాక్ వచ్చేస్తే మెయిన్ ఇంటర్ఫేస్లోకి ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉన్నటువంటి థర్డ్ పాయింట్ అని క్లిక్ చేయొచ్చు. లేకపోతే మీకు పేమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటే మీరు అమౌంట్ కట్ అయిందా లేదా, రియల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, మీరు డీటెయిల్స్ కొట్టి ఎంటర్ చేసుకోవచ్చు. మీకైతే అక్కడ నుండి అయితే ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. మీ ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ రిఫరెన్స్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకైతే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది అయితే వస్తుంది. దీని తర్వాత ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ఇదైతే మీరు క్లారిటీగా చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్లో మనం ఏ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ అనేది అయితే ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎందులోకి వస్తుంది, సైన్స్ కాదు, ఆర్ట్స్ అనమాట. అందుకే మనం ఏ సబ్జెక్ట్స్లో చేయాలనుకుంటున్నామో అది క్లారిటీగా సెలెక్ట్ చేసుకుంటే, నేను ఆర్ట్స్ కాబట్టి ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క డివిజన్ చేశారు. అందులో నేను ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్లిక్ చేసి మీరు యాడ్ బటన్ నొక్కితే మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఆటోమేటిక్గా కింద ఇక్కడ చూపెడుతుంది ఏ సబ్జెక్ట్స్ యాడ్ అయ్యాయి అని. ఓకేనా? నేను యాడ్ చేసినటువంటి సబ్జెక్ట్ కింద యాడ్ అయింది. అలాగే నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది దేనికి సంబంధించినటువంటిది, సైన్స్ సబ్జెక్ట్ అంటే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ మీకు సంబంధించి అందులో కూడా పర్టికులర్గా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు యాడ్ కొడితే ఆటోమేటిక్గా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అయితే చూపెడుతుంది. బ్యాచిలర్స్లో, ఐ మీన్ మీరు డిగ్రీలో కెమిస్ట్రీ ఆర్ఎల్స్ జువాలజీ ఏదైనా పర్టికులర్ సైన్స్ సబ్జెక్ట్ చదివితే తప్ప మీరు పీజీ అందులో చేయలేరు. కాబట్టి మీరు ఒకసారి అయితే ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే ఆ సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అది మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే అనుకుంటే క్లోజ్ కొట్టేసి యాడ్ చేయండి. యాడ్ అనే ఆప్షన్ నొక్కినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ కూడా ఆప్షన్ నొక్కితే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది అయితే ఉంది కదా, ఇందులో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీది ఏదైతే ఎస్ఎస్సిలో ఉన్నదో మీ 10th మెమోలో ఉన్నట్లు ఇవ్వండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే 10th మెమోలో ఉందో అది మన ఫీజు పేమెంట్ అప్పుడే ఇచ్చాం, కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే మీరు మేల్ ఆర్ ఫీమేల్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకుని, ఐ మీన్ ఎందుకంటున్నానంటే మనోళ్ళు కొంచెం తొందరలో హడావిడిగా ఇచ్చేస్తూ ఉంటారు. ఫీమేల్ అయితే మీరు ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే స్పెషల్ రిజర్వేషన్ ఉందన్నమాట 33% ఫీమేల్స్కి. అలాగే మీకు సంబంధించినటువంటి బర్త్ స్టేట్, ఓకేనా, మీ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత బర్త్ స్టేట్ మీరు ఉన్నటువంటి స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకైనా బెటర్ మీరు ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్నే బర్త్ స్టేట్ ఐ మీన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత కేటగిరీ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కేటగిరీలో పర్టికులర్ కేటగిరీ అని మనం ఫీజ్ పేమెంట్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం, బట్ అందులో కూడా కొన్ని సబ్ కాస్టెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో మాల, మాదిగ అండ్ సమ్ క్లాసెస్, సమ్ సబ్ కాస్టెస్
ఉన్నాయి కాబట్టి ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీరు ఎంటర్ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ను కూడా నేను మీకు చూపెట్టాను. పైన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే రైట్ సైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీలో ఇన్ కేస్ మీరు నేషనల్ క్యాడెట్ క్రాప్స్ మీరు ఎన్సీసీ ఉంటే సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ వెరిఫికేషన్ అయితే ఒకరోజు చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్మీలో పనిచేసి ఉంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్ అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. అలాగే మీరు ఏ రీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణనా, నాన్ లోకలా, ఎన్ఐక్యూనా అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అదర్ దెన్ తెలంగాణ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి, స్పెషల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ మీరు మైనార్టీ అయితే మీరు ఏ కేటగిరీ పర్టికులర్ జైన, బుద్ధిస్టా, ఏ మైనార్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నాన్ మైనార్టీ కాబట్టి నాన్ మైనార్టీ సెలెక్ట్ చేశాను. అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉందో అంత అబవ్ 1 lakh, బిలో 2 lakhs మీడియేషన్ ఉంటే మీరైతే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అబవ్ 1 lakh, బిలో 2 lakh ఉండేటట్టు మేనేజ్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్. మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే హౌస్ నెంబర్, పర్టికులర్గా స్ట్రీట్ అన్నీ చూసుకొనివ్వండి. థర్డ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓకేనా, మీకైతే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రతి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకైతే కీబోర్డ్ ఓపెన్ అవుద్ది. మీరైతే చూసుకొనివ్వండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నేనైతే బిఎస్సి బీఎస్సీ చదివారు కాబట్టి బీఎస్సీ క్లిక్ చేస్తాను. మీరు డిగ్రీలో ఏం చదివారు, బీఏనా బీఎస్సీయా అది క్లిక్ చేయండి. తర్వాత మీరు డిగ్రీలో చదివినటువంటి సబ్జెక్ట్స్ అయితే మీరు మెయిన్గా 3 సబ్జెక్ట్స్ చదివి ఉంటారు కదా. బీఏ అయితే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఇలా మీరు బీఎస్సీలో కూడా ఏం చదివారు, మీరు చదివిన సబ్జెక్ట్స్ ఏంటో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఎంపీసీ ఈఎస్, ఓకేనా, మ్యాథ్స్, సబ్జెక్ట్ 2 అయితే ఫిజిక్స్, సబ్జెక్ట్ 3 అయితే కంప్యూటర్ సైన్స్. కాబట్టి నేనైతే ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, మీకైతే నేను మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఏముంటాయో కూడా మీకు చూపెడుతున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ యూనివర్సిటీ బేస్లో ఉన్నారు, మీరు కాకతీయనా, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో బేస్లో ఉన్నటువంటి కాలేజెస్లో చదివారా. ఓకేనా, ఇది చదివిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ మీరు పర్టికులర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత మీ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నేనైతే మా కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఈ మిడిల్ కాలంలో. నెక్స్ట్ వచ్చేసి మీరు పాస్డ్ అవుట్ ఇయర్. ఇప్పుడు మీరు ఏ ఇయర్లో డిగ్రీ పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాదైతే 2025 అయిపోయింది కాబట్టి నేను 2025 సెలెక్ట్ చేశాను. అలాగే మీరు ఏ మీడియం, తెలుగు మీడియంలో డిగ్రీ చేశారా, ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీయా, ఆర్ఎల్స్ ఉర్దూ మీడియంలో చేశారా అని క్లారిటీతో ఇక్కడైతే మీరు ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు సెకండ్ లాంగ్వేజ్ డిగ్రీలో హిందీ చదివి ఉంటారు కొంతమంది, అలాగే కొంతమంది ఉర్దూ చదివి ఉంటారు. ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓవరాల్ పర్సంటేజ్ డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఇవ్వండి. నేను ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు రైట్ సైడ్ చూపెడుతున్నాను. సెమిస్టర్ వైజ్ మీకు వచ్చినటువంటి మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చిన దాన్ని ఈక్వల్ టు చేసి బై 6 చేస్తే మీకు వచ్చిన పర్సంటేజ్ అయితే ఎంత పర్సంటేజ్ ఉంటుందో అంత పర్సంటేజ్ అయితే ఇవ్వండి. నాకైతే ఇలా పాయింట్స్ అయితే వచ్చాయి. దాన్ని నేను యావరేజ్గా 84% అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎస్ఎస్సి డీటెయిల్స్, ఎస్ఎస్సి మీ 10th హాల్ టికెట్ నెంబర్, అలాగే మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది అయితే, అలాగే ఇంటర్లో కూడా ఉంటుంది. ఈ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఉంటుంది. ఈ రెండు మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు డిగ్రీ తర్వాత ఏదైనా కోర్సు చేశారా అని కూడా అడుగుతుంది. ఇదైతే మ్యాక్సిమం అందరూ చేసి ఉండరు. నెక్స్ట్ మీరు చేసి ఉంటే పర్టికులర్గా అక్కడ ఇచ్చేయండి. తర్వాత పర్టికులర్స్ ఫిల్ చేసిన తర్వాత పర్టికులర్స్ ఆఫ్ స్టడీ పెర్టైనింగ్ టు కన్సిక్యూటివ్ 7 years. ఓకేనా, మీరు 9th టు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఏ ఇయర్లో చదివారు, ఎక్కడెక్కడ చదివారు అనేది అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే 9th క్లాస్ టు 10th క్లాస్ ఎప్పుడు చదివాను,
10th క్లాస్ టు ఇంటర్ ఈ క్లాస్లో ఏ ఇయర్లో చదివాను, ఐ మీన్ నాదైతే 2020లో 10th పాస్డ్ అవుట్, అంటే నేను 2019-2020లో 10th. అలాగే మిడిల్ కాలంలో నేమ్ ఆఫ్ ది స్కూల్, మీరు ఏ స్కూల్లో చదివారనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు కన్సిక్యూటివ్గా 7 ఇయర్స్ తెలంగాణ రీజియన్లో చదివి ఉంటే లోకల్ క్యాండిడేట్ కింద రిజర్వేషన్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ మీరు అదర్ స్టేట్లో చదివి ఉంటే అదర్ స్టేట్ రిజర్వేషన్, ఎన్ఐక్యూలో స్పెషల్ రిజర్వేషన్, దాంట్లో కూడా అదే పర్సంటేజ్ ఉంది. అదర్ కంట్రీ అయినా పర్లేదు. తర్వాత మీరు ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ ఆఫ్ స్టడీ, మీరు ఏ స్టేట్లో చదివారో ఓకేగా. తర్వాత రైట్ సైడ్ ఉంది కార్నర్లో ఏ డిస్టిక్లో చదివారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదన్నిటికీ మీరు 9th క్లాస్ నుండి డిగ్రీ దాకా అన్ని ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటూ రండి. క్లారిటీగా ఏం మిస్టేక్ చేయొద్దు. దాని తర్వాత రీజనల్ టెస్ట్ సెంటర్స్ అని ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న ఏరియాకి మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎంత వీలైతే అంత దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ అయితే ఇవ్వండి. 4 సెంటర్ ప్రియారిటీస్ అయితే ఇవ్వాలి. అందులో ఏదైనా ఒకటి మనకి అలాట్ అవుద్ది. నేనైతే నాకు దగ్గరలో ఉన్నటువంటి 4 ప్రియారిటీస్ అయితే మెయిన్లీ ఇస్తూ వచ్చాను. మీరైతే చూడొచ్చు. నాకైతే ఖమ్మం దగ్గరలో ఉంది, వరంగల్, ఇలా ఇస్తూ వచ్చిన తర్వాత ఓకేనా, ఒకసారి మీరు ఉన్న ఏరియా బట్టి అలాగే ఉన్న డిస్టెన్స్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చేయండి. ఓకేనా, నేనైతే ఇస్తున్నాను. ఒకసారి అయితే 1 మినిట్. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అయితే ఇక్కడ ఉంది. ఫోటో వచ్చేసి మీరు ఒకసారి గమనించినట్లయితే 50 KB జేపీజీ ఫార్మాట్ అనేది అయితే ఉంది. మ్యాక్సిమం మనం తీసిన ఫొటోస్ ఎంబీస్లో ఉంటుంది. ఈ ఎంబీస్లో ఉన్నటువంటి ఫొటోస్ని కేబీ ఎలా తగ్గించాలనేది మీకు రైట్ సైడ్ నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళి కంప్రెస్ ఇమేజర్ అని కొడితే కంప్రెస్ ఇమేజ్ టు 50 KB అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఈ వెబ్సైట్ని మీరు ఫస్ట్ నేను మీకు లింక్ కూడా ఇస్తాను. అది మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఈ వీడియోలో చూపెట్టినట్టు ఇమేజ్ని కంప్రెస్ చేసుకోవచ్చు. అలా కంప్రెస్ చేసినటువంటి ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీకు ఫోటో అని ఉంది కదా, ఈ 50 KB అన్న దగ్గర చూస్ ఫైల్ దగ్గర మీరైతే ఫైల్ చూస్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ ఇమేజ్, కంప్రెస్ అయినటువంటి ఇమేజ్ 50 KBకి వచ్చేస్తుంది. అలాగే సిగ్నేచర్ కూడా 30 KBకి వచ్చేస్తుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో అయితే మీరైతే టిక్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనే ఈ ఆప్షన్ని కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే మీరు క్లిక్ చేయొచ్చు. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏ పేపర్స్ అయితే ఇచ్చారు, మీరు ఇచ్చినవి కరెక్టా కాదా, అలాగే మీ క్యాండిడేట్ డీటెయిల్స్, మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి మీకైతే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఇది కొంచెం చూసుకొని చేయండి. క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే అలాగే మీ స్టడీ డీటెయిల్స్, ఎందుకంటే ఇందులో రాంగ్ అయితే మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉంటుంది. అలాగే కేటగిరీ డీటెయిల్స్, అలాగే మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్, ఎన్సీసీ, సిఏపి, ఐ మీన్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, అలాగే లోకలా, నాన్ లోకల్, ఎన్ఐక్యూ కోటా ఏమన్నా అప్లై అవుద్దా, ఇన్కమ్ ఎంత అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలాగే అడ్రస్ వెరిఫికేషన్, అడ్రస్ కూడా మీరు ఇచ్చినటువంటి అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు చదివినటువంటి కాలేజ్ డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చారా లేదా సెలెక్ట్ చేసుకొని, అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ అన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని ఈ గ్రీన్ బటన్ అయితే మీకు కనపడుతుంది. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా మీరు అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకైతే ప్రింట్ అప్లికేషన్ అని ఉన్నటువంటి ఈ బటన్ మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని మీరు ప్రింట్ కొడితే మీకు ఆటోమేటిక్గా సేవ్ యాస్ పీడిఎఫ్ అనేది అయితే మీకు కనపడుతుంది. దీన్ని మీరు పీడిఎఫ్లో సేవ్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా, మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చినప్పుడు ఆ స్క్రీన్ షాట్తో మీరు మళ్ళీ ఎలా ప్రింట్అవుట్ చేసుకోవాలో కూడా నేను చెప్తున్నాను. పీడిఎఫ్ అయితే ఇలా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఈ అప్లికేషన్ ఫార్మాట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఒకసారి మీ కామెంట్స్లో చెప్పండి మీరు.
ఒకవేళ మీరు బ్యాక్ వెళ్ళిపోతే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, అందులో మీరు చేసినటువంటి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇచ్చేయండి. అలాగే మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మీకు మెసేజ్లో కూడా వచ్చేస్తుంది, అది మెయిల్ కూడా వస్తుంది. అది ఇచ్చిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుద్ది. దాన్ని అయితే మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.